ఓపెన్ కిచెన్. గృహ నిర్మాణంలో ఓపెన్ కిచెన్ అన్నది ఇప్పుడు ఒక లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది. గుట్టు రట్టై మరుగు మాయమై అంతా ఓపెన్ అప్ అవుతున్న ఈ ఆధునిక కాలంలో ఇది కూడా విదేశాల నుంచే ఓ మోడర్న్ కల్చర్గా దిగుమతి అయింది. అడ్డంగా కాక నిలువుగా ఇళ్లు పెరిగిపోయే ఫ్లాట్ల సంస్కృతి సిటీకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఇది వచ్చుంటుంది బహుశా. నిజానికి కిచెన్ లేక వంటగది అనేది కుటుంబానికి ఒక ఆరోగ్య కేంద్రం లాంటిది. వెనకటి కాలంలో మడిపేరిట పాటించిన శుచి, శుభ్రత, గోమయంతో అలుకుడు, నీళ్లతో కడుగుడు వంటి పనుల పేరిట క్రిమికీటకాదులు పలాయనమవటం వంటివి ఈ కాలం పిల్లలకు చెప్పినా అర్థం కాని విషయాలు. ఇంటికి ఆగ్నేయం దిక్కున పెద్దదో చిన్నదో ఓ వంటగది, దానికి ఓ గుమ్మం, ఆ గుమ్మానికి ఓ తలుపు, ఆ తలుపుకు కుక్కలు, పిల్లులు వంటివి లోపలికి జొరబడకుండా ఓ గడి లేక గొళ్ళెం అన్నవి కూడా బ్లడీ ఓల్డ్ విలేజ్ హౌస్ కన్స్ట్రక్షన్గా కొట్టివేయబడుతున్నాయి. ఆ కాలం మనుషులు ఏ పని చేసినా దానికో ప్రయోజనం, దాని వెనక ఓ ఆరోగ్య సూత్రం ఉండేవి. ఇప్పుడు ఈ మోడర్న్ కల్చర్లో అవి లేవు. వంటగది అన్నపూర్ణ నిలయం అన్న భావన, గౌరవ భావం ఇంటి పెద్దల్లో ఉండేది అప్పుడు. బయట తిరిగి ఇంటికి వచ్చాక అలాగే చెప్పుల కాళ్లతో ఇంట్లోకి రావటం అనేది ఆ రోజుల్లో నిషేధం అయితే, వంటింట్లోకి అడుగు పెట్టడానికి ముందు ప్రతిసారి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రావాలన్నది ఒక నియమంగా ఉండేది. కానీ ఇప్పుడు మెయిన్ డోర్ తీయగానే ఎదురుగా కిచెన్ కనపడటం, అది లివింగ్ రూమ్తోనో, డ్రాయింగ్ రూమ్తోనో, డైనింగ్ రూమ్తోనో అటాచ్ అయి ఉండటం అన్నది ఫ్యాషన్ అయిపోయింది. కనుక ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్లకు అక్కడ వండిన వంట పాత్రలు, సింక్లో ఎంగిలి పళ్ళాలు స్వాగతం పలుకుతున్నాయి. ఇక ఆ ఇంటి వాళ్ళు వంటలో ఎల్లిపాయ, మసాలా దినుసులు వాడేవాళ్ళు, మాంసాహారాలు తినేవాళ్ళు అయితే ఆ వాసనలు పడని వాళ్లకు ముక్కు మూసుకొని లోపలికి రావాల్సిన పరిస్థితి. ఆ వచ్చింది ఏ బోలా మనిషో అయితే, ఎబ్బే మీరు ఇది తింటారా అని అంటే సిగ్గుపడాల్సిన దుస్థితి ఆ ఇంటి వాళ్లకు. అయినా ఏం చేస్తాం, తలుపున్న వంటిల్లుతో కూడిన ఇల్లు లేక ఫ్లాటు ఒక్కటంటే ఒక్కటైనా కనిపిస్తేనా కొనటానికి లేక అద్దె కొనటానికి. ధన్యవాదాలు.